సంక్రాంతికి గంగిరెద్దులతో నాట్యం ఎందుకు చేపిస్తారో మీకు తెలుసా? సంక్రాంతి మొదలు అయిందంటే చాలు ఊరంతా ఎక్కడ చూసినా గంగిరెద్దుల ఆటలే కనిపిస్తాయి. పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అనే ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకేం వరం కావాలి గజాసుర అని శివుడు అడగగా, శివయ్య మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి అనే వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి శివుడు సరే అని గజాసురుడి పొట్ట లోపలికి శివుడు వెళ్లిపోతాడు. ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నందిని ఒక గంగిరెద్దులాగా మారిపోమ్మని చెప్పి గజాసురుడి రాజ్యానికి వెళతారు. విష్ణువు ఎన్నెన్నో వాయిద్యాలు వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తూ రాజ్యం మొత్తం తిరుగుతాడు. గంగిరెద్దు ఆడే నాట్యాన్ని చూసి రాజ్య ప్రజలు ఎంతో ఆనందపడతారు. ఆ గజాసురుడు కూడా విష్ణువు వాయించే సన్నాయికి మయమరిచిపోయి ఎంతో సంతోషిస్తాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని గజాసురుడు అనగా విష్ణువు నవ్వుతూ నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు. ఆ మాటకి గజాసురుడి అహం దెబ్బతింటుంది. నువ్వు అడిగేది నేను ఇవ్వలేనా? నీకేం కావాలని కోరుకో, ఇస్తాను అని అంటాడు. విష్ణువు సరే అయితే ఇదిగో ఈ గంగిరెద్దు ప్రభువు చాలా రోజుల నుండి కనపడడం లేదట. ఆయన పేరు శివుడు, అతనిని ఈ నందికి అప్పగించు అని అడుగుతాడు. గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను, ఇప్పుడు నేను శివుడిని నా కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి కదా, అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి, నా మరణం తథ్యం అని నాకు అర్థమయ్యింది. చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది, దయచేసి ఆ కోరిక తీర్చండి ప్రభు. నేను చనిపోయిన తర్వాత కూడా ముల్లోకాలు నా శిరస్సుని పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టిగా అంబో అంబో అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి మన పరమశివుడు వస్తాడు. శివుడు కింద పడిపోయిన గజాసురుడి తల మీద చెయ్యి పెట్టి, నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఆ తరువాత శివుడు వినాయకుడి తలను వేరు చేసినప్పుడు ఈ గజాసురుడి తలనే శివుడు మన వినాయకుడు పెడతాడు. విష్ణువు గంగిరెద్దును ఆడించే నాట్యాన్ని శివుడు చూసి ఎంతో ఆనందపడి ఇక నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఏ ఊరిలో అయితే గంగిరెద్దుల నాట్యాలు చేస్తూ తిరుగుతాయో ఆ ఊరికి నేను నా కుటుంబంతో వస్తాను. అలాగే ఆ గంగిరెద్దుకి ఎవరైతే భోజనం భిక్షగా పెడతారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో వెదజల్లుతుంది. హరిదాసు మన ఇంటికి వచ్చి భిక్షం అడుగుతారు కదా, ఈ హరిదాసు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసులాగా మారి మన ఇంటికి వచ్చి భిక్షం రూపంలో మన ఇంట్లో ఉన్న శనిని మొత్తం తీసుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరూ హరిదాసుకు భిక్షాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఇంకా సంక్రాంతి వెనుక చాలా కథలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, వెంటనే చూసేయండి. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.